హాయ్ అండి అందరికీ. మనం వారమంతా నాన్ వెజ్ తిన్నా తినకపోయినా ఏం కాదు కానీ సండే వచ్చిందంటే కంపల్సరీగా నాన్ వెజ్ తినాలి. ఇది ఎవరు పెట్టిన రూలే కానీ మనం ఇప్పటికీ పాటిస్తున్నాం. అందుకోసం నేను మా అమ్మ అయితే చేపలు తీసుకోవడానికి బయలుదేరిపోయాం. మా అమ్మ నవ్విన చిక్కటి నవ్వుకి మీరైతే ఒక చక్కటి లైక్ అయితే వేసుకోండి, లేకపోతే మా అమ్మ మళ్ళీ ఫీల్ అవుతుంది. ఇంకా మనం ఎప్పుడు చేపలు తీసుకునే అన్న దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ అన్న చిన్న టాటా ఏస్లో చేపలు తీసుకొచ్చేసి అమ్ముతుంటాడు. ఈ అన్న లొకేషన్ వచ్చేసి పేర్లమానం దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రోడ్డు పక్కన బండి పెట్టి అయితే ఈ అన్న చేపలు అయితే అమ్ముతుంటాడు. ఇప్పుడైతే మనం ఈ అన్న దగ్గర రాగండి చేపలు అయితే తీసుకున్నాం. అదిగోండి అవి రెండు మన చేపలే. ఇవి రెండు వచ్చేసి కేజీన్నర అయితే ఉన్నాయి. అన్న అయితే మన చేపల్ని నీట్గా క్లీన్ చేసేసి ముక్కలైతే కొట్టేసి మన చేతికి తెచ్చేశారు. ఇప్పుడు అన్న డ్యూటీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా అమ్మ డ్యూటీ అయితే మొదలైంది. మా అమ్మ అయితే నీట్గా క్లీన్ చేస్తుంటే ఎండలో నేను చూసారా మా అమ్మ కోసం సినిమాటిక్ లుక్ అయితే పెడదామని వీడియో తీస్తున్నా. ఇప్పుడు మన చేపల కర్రీకి మసాలా అయితే తయారు చేసుకుందాం. ముందుగా గ్యాస్ మీద చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవి 4 వేసుకొని దోరగా వేయించుకొని పొడి చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న కేజీన్నర చేపలు కాబట్టి దానికోసం అని 3 టమాటాలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు అయితే తీసుకున్నాం. అలాగే కొద్దిగా చిన్న ఉల్లిపాయలు, అలాగే 3 పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద కొంచెం పెద్ద సైజులో ఉన్న కడాయి అయితే పెట్టుకొని దాంట్లో తగినంత నూనె అయితే పోసుకోండి. మీ కూరకి ఎంత నూనె అయితే సరిపోద్దో అంత నూనె అయితే పోసుకోండి. ఆ నూనె కాగిన తర్వాత కొంచెం ఆవాలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో మనం చిన్న ఉల్లిపాయలు 2 కోసుకున్నాం కదా, ఆ 2 ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరకాయలు వేసేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసేసుకోవాలి. ఆ కరివేపాకు వేసుకున్న తర్వాత ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం కోసుకున్న 3 టమాటాలు అయితే వేసేసుకోవాలి. ఆ టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు మొత్తం వేగిన తర్వాత కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, అలాగే అదే చేత్తో తగినంత కారం అయితే వేసేసుకోండి. మనం పచ్చిమిరకాయలు కూడా కొంచెం తక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం అయితే చూసేసుకోండి. ఎందుకంటే మనకి ఎంత స్పైసీగా ఉంటే మన చేపల కూర అయితే అంత బాగుంటుంది, అంత రుచిగా ఉంటుంది. సరే, ఇప్పుడైతే మన చేపల కూరలోకి మనం నానబెట్టుకున్న చింతపండుని అయితే ఇలా పిసికేసుకొని ఆ గుజ్జుని తీసుకొని ఇలా కూరలో అయితే వేసేసుకోవాలి. మనం మరీ అంత రిచ్ కాదు కాబట్టి మళ్ళీ మన చింతపండులో మళ్ళీ ఇంకో చెంబు నీళ్ళైతే పోసేసుకొని ఆ చింతపండును బాగా పిసికేసి ఆ గుజ్జునైతే మళ్ళీ మన చేపల పులుసులో అయితే పోసేసుకోవాలి. అలా పోసేసుకున్న చింతపండు పులుసు ఒక 10 నిమిషాలు లేదా ఒక 15 నిమిషాలు మరిగిన తర్వాత మనం 3 సార్లు ఉప్పేసి కడుక్కున్న చేపలను అయితే నీట్గా ఈ పులుసులో అయితే వేసేసుకోవాలి. నీట్గా ఈ పులుసులో వేసేసుకున్న తర్వాత మన చేపల్ని ఒక 20 లేదా ఒక 30 నిమిషాలు బాగా ఉడకబెట్టుకొని ముందుగా మనం వేపుకున్న దినుసుల్ని పొడి చేసి మన కూరలో అయితే వేసేసుకోవాలి. ఆ మసాలా వేసిన తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే మన కూర అయితే రెడీ అయిపోద్ది. లాస్ట్లో గెంటి పెట్టి కదిలీకుండా 2 చేతుల్లోకి మన కడాయి తీసుకొని కదిపేసి ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెడితే మన కర్రీ అయితే మన తినడానికి అయితే రెడీ అయిపోద్ది. అది మావ సంగతి. ఈ ఆదివారం అయితే నేను మా ఇంట్లో చేపల కర్రీ అయితే చేయించుకున్నాను. నువ్వు ఈ ఆదివారం మీ ఇంట్లో ఏ కర్రీ చేయించుకున్నావో కంపల్సరీ కింద కామెంట్ చేసి. నాకు చేప తలకాయ అయితే చాలా ఇష్టం, అందుకైతే నేను చేప తలకాయ అయితే తీసుకున్నా. నాకైతే చెమటలు చూసారు ఎలా పడుతున్నాయో. కర్రీని దూరంగా ఉండి చూసినందుకు నాకు ఇలాగుంటే మా అమ్మ దగ్గరుండి కర్రీ చేసింది. మా అమ్మకి ఎలాగుందో, మా అమ్మ కష్టం మీకు తెలుసుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీగా. అలాగే మా కర్రీ ఎలాగుందో కింద కామెంట్ అయితే చేసేయండి. మావ వెళ్ళే ముందు వచ్చేళ్తే పోకుండా మా వీడియోని సేవ్ చేసుకొని వచ్చే ఆదివారం మాలాగానే చేపల కర్రీ చేసుకుని తిను మావ. సూపర్.